యుఎస్లోని వాషింగ్టన్లో రొనాల్డ్ రేగన్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతదేహాలు బయటపడ్డాయి. విమానంలో 60 మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఎవరూ బతికి ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. విమాన శకలాలు పడిన పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రత -1 నుంచి -2 సెల్సియస్ మధ్య ఉంది. ఈ పరిస్థితుల్లో మనుషులు 30 నుంచి 90 నిమిషాలు మించి జీవించలేరని నిపుణులు చెబుతున్నారు. అక్రమ వలసదారుల నియంత్రణకు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వారందరినీ గ్వాంటనామో బేకు తరలించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేస్తానన్నారు. 30,000 పడకలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాధారణంగా ఇక్కడ ఉగ్రవాదులను బంధించి టార్చర్ చేస్తుంటారు. యూపీ మైన్పురి జిల్లా ఆసుపత్రిలో అమానుష ఘటన జరిగింది. ప్రవేశ్ కుమారి అనే వృద్ధురాలికి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ ఆదర్శ్ సెంగాల్ బాధితురాల వద్దకు నర్సులను పంపి అతడు రీల్స్ చూస్తూ కూర్చున్నాడు. వైద్యం చేయాలని కోరినా పట్టించుకోలేదు. దీంతో 5 నిమిషాల పాటు గుండెపోటుతో విలవలలాడి ఆమె చనిపోయింది. బాధితుల ఫిర్యాదుతో డాక్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పాన్ కార్డ్ వెబ్సైట్ సంబంధిత వివరాలను తమిళ భాషలోనూ అందుబాటులోకి తీసుకురావాలని సినీ హీరో విజయ్ సేతుపతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పాన్ వెబ్సైట్ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఉండటంతో తమిళ్ మాట్లాడేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమాచారం ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండాలని, అలా ఉంటేనే ఎలాంటి సమస్యలు ఉండవని అభిప్రాయపడ్డారు. రైల్వేస్ ఢిల్లీ మధ్య రంజీ మ్యాచ్ సందర్భంగా అరుణ్ జైట్లీ స్టేడియం మైదానంలోకి ఓ అభిమాని దూసుకొచ్చాడు. నేరుగా విరాట్ కోహ్లీ వద్దకు పరిగెత్తి ఆయన కాళ్లు మొక్కాడు. 13 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ కోసం వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. స్టేడియం ముందు స్వల్ప తొక్కిసలాట జరిగినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రయోగ్రాజ్ తొక్కిసలాట నేపథ్యంలో యూపీ ప్రభుత్వం 5 మార్పులు చేసింది. మహాకుంభ్ ఏరియాను నో వెహికల్ జోన్గా ప్రకటించింది. మినహాయింపులు సహా వీవీవీఐపీ పాసులు, వాహనాల ఎంట్రీని రద్దు చేసింది. భక్తులు సాఫీగా సాగిపోయేందుకు వన్-వే ట్రాఫిక్ సిస్టమ్ను అమలు చేస్తోంది. ప్రయోగ్కు పొరుగు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే ఆపేస్తుంది. ఫిబ్రవరి 4 వరకు 4 వీలర్లకు సిటీలోకి అనుమతి లేదు. ప్రయోగ్రాజ్ తొక్కిసలాట నేపథ్యంలో మహాకుంభమేళాపై ఒక లాయర్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. మేళా వద్ద అన్ని రాష్ట్రాలు ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసేలా, భక్తుల భద్రతకు భరోసా కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేసేలా ఆదేశించాలన్నారు. తొక్కిసలాటకు యూపీ ప్రభుత్వం అధికారుల అలసత్వం, నిర్లక్ష్యానికి సంబంధం ఉందని ఆరోపించారు. దానిపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళి అర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు బాపు సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. వర్ధంతి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సంగీత విభావరి కార్యక్రమానికి హాజరయ్యారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,200 వద్ద, సెన్సెక్స్ 76,553 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్ సూచీలు తగ్గాయి. మెటల్, ఫార్మా, రియాలిటీ, హెల్త్ కేర్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నెంబర్లకే పంపాలని తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఫోన్కు వచ్చిన లింక్ను క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫస్ట్ ఇయర్ ఇంటర్నల్ పరీక్షల హాల్ టికెట్లు ఇప్పటికే పంపించామని, ఫిబ్రవరి 3 నుంచి జరగనున్న సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్కు ఇలాగే పంపిస్తామని చెప్పారు. కాగా మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణలో 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకు అంగన్వాడీలు ఇచ్చే బాలామృతాన్ని వారానికి 3-4 ఫ్లేవర్లు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రోజు ఒకే రకమైన పౌడర్ ఇవ్వడంతో చిన్నారులు తినడం లేదని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 లక్షల మంది చిన్నారులకు ప్రభుత్వం బాలామృతాన్ని ఉచితంగా అందిస్తోంది. తెలంగాణలో రైతు భరోసా సాయాన్ని మార్చి 31లోగా రైతులందరి ఖాతాలో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం 54,280 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 72,000 కోట్ల రూపాయల నిధులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకి కేటాయించామని గుర్తు చేశారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. 2019 అక్టోబర్ 15ను కటాఫ్ డేట్గా ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటే రెగ్యులరైజేషన్కు అవకాశం ఉంటుంది. పేదలకు 150 గజాల వరకు ఉచితంగా, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్ధీకరిస్తారు. గజపతి నగరం రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ఫ్లైఓవర్ పక్కన గురువారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది.
రెడ్ కలర్ చొక్కా, బ్రౌన్ కలర్ ప్యాంటు వేసుకున్న వ్యక్తి ఎటువంటి గాయాలు లేకుండా చనిపోయి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై రైల్వే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా చనిపోయారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రతిరోజు గ్రీవెన్స్ ఫిర్యాదులు, వినతుల స్వీకరణ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రతిరోజు పీజీఆర్ఎస్ ప్రక్రియను విజయనగరం జిల్లాలోనే ప్రారంభించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతులను అన్ని పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవ్వవచ్చని జేసీ సేదు మాధవన్ తెలిపారు.